గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క ప్రియ దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన శుభవందనాలు. అదే విధముగా మరి గ్రూప్ అడ్మిన్ చంద్రశేఖర్ అయ్య గారికి, ఆశా చంద్రశేఖర్ గారికి, వారి బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప మనందరి ఎడలో ఉంది. చాలా కాలం తర్వాత మరలా ఈ గ్రూపులో దేవుడి వాక్యం చెప్పడానికి నాకు ఆయన కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తడువు చేయక మరి చాలా తక్కువ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. చాలా విలువైంది సమయం కనుక సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా మీరందరూ చక్కగా ప్రతిరోజు 8 గంటలకు అటెండ్ అయ్యి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం వింటూ దాసుల మాటకు లోబడి వాక్యానుసారంగా ముందుకు సాగుతున్నట్టు మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఎవరైనా చదివినా పర్వాలేదు, లేదా నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవాలి త్వరగా. ఎవరు లేరా? సరే. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనీసం హల్లెలూయా చెప్పండి. మూట్లోంచి అందరూ బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. అపోస్తల పౌలు దొరగా, యాకోబు భక్తుడు దొరగా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, ఈ పరిశుద్ధ సువార్తలు 4 సువార్తల్లో యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చాలా చక్కగా వాడాడు. ఏంటి ఆ మాట అంటే, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఈ మాటకి సంబంధం అయితే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట మీకు ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను. ప్రభు దృష్టికి తగ్గించుకోమన్నాడు. ప్రభు దృష్టికి విశ్వాసులమైనట్టు మనము, రక్షణ పొందినట్టు మనం, మారు మనసు పొందినట్టు మనం, పరిశుద్ధాత్మ పొందినట్టు మనం, దేవుని దృష్టిలో మనం తగ్గింపబడిన వారిగా ఉండాలి. దేవుడి హెచ్చవలసి ఉంది, మనం తగ్గించుకోవలసి ఉన్నది. ప్రభు దృష్టికే కాదు, ఇతరుల దృష్టికి కూడా మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. ప్రభు మాట్లాడుతుంటాడు, ప్రభుతో మాట్లాడము, లేదా దైవ సేవకుడు మాట్లాడుతుంటాడు. అయితే విశ్వాసులైనటువంటి వారు వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడాలి. సేవకుడు మాట్లాడుతుండు కదా, నేను మాట్లాడుతానంటే అది వాళ్ళకి తగ్గించుకునే స్వభావం కాదు. మాట్లాడేటప్పుడు తగ్గించుకోవడం చాలా మంచిది. మాట్లాడటం తగ్గించుకుంటే చాలా మంచిది. అలాగే ఇతరులను గౌరవించాలి. ఇతరులు గౌరవించకపోతే మనము తగ్గించుకున్న వారము కాదు. అలాగే వినడానికి వేగురు పడాలి. దేవుని మాట కానీ, సేవకుని మాట కానీ వినడానికి ఖచ్చితంగా వేగురు పడాలి. అలాగే మాట్లాడడానికి నిదానిస్తూ చూడాలి. మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా మాట్లాడాలి. కోప్పడకూడదు, ఆలస్యం చేయరాదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. సేవకులు చెప్పే మాటలకి ఆలస్యంగా ప్రత్యుత్తరం ఇవ్వకూడదు, లేదా ఆలస్యంగా పని చేయకూడదు. సేవకుడు చెప్పినట్టునే ఆ పనిలో ముందుకు సురుకుగా పాలుభగస్తుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలాగే తగ్గించుకున్నట్టు రక్షణ పొంది ప్రభువుని అంగీకరించినట్టు వ్యక్తి, తగ్గించుకున్నట్టు వ్యక్తి ఎలా ఉంటుందంటే ప్రియులరా, ఆ తగ్గించుకున్న వ్యక్తి స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే, ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి యొక్క భక్తి ఇతరుల్ని గుర్తిస్తారు. ఇతరులతో మంచి సావాసం కలిగి ఉంటారు. అలా చేయగలిగిన వాడే తగ్గించుకునేటి వాడు. అలాగే దేవుడు ఎలాగా మనము దేవుడితో మనవి చేయాలో నేర్పిస్తాడు. అలాగే దేవుని ఎడల నిర్భయముగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అంతేకాదు కానీ మనము ఇతరులతో కానీ, లేదా మనము దేవుని సన్నిధిలో కానీ ఇతరుల పట్ల ఎలాంటి ప్రశస్తులు మనము వారికి ఇవ్వాలో,
లేదు సేవకుడికి ఎలా ప్రశస్తులు కలిగి ఉండాలో అలాంటి అక్కర్లన్నింటినీ ఆ దేవుడు ఏం చేస్తాడంటే ప్రశస్తుల కోసం చూసే విశ్వాసులు కానీ ప్రశస్తుల కోసం చూసే సేవకులైనా సరే దేవుడు ఏం వాటిని ఇష్టపడడం, వాటికి మనం ఎప్పుడు కూడా ప్రశస్తులకు దూరంగా ఉండాలి. అది నేను చెప్పేది. ప్రశస్తులు వస్తున్నాయి కదని మనం పొగిడించుకుంటే, ప్రశస్తులు చేస్తున్నారు కదా సేవకులు మనల్ని గొప్పగా అనుకుంటున్నారంటే ఖచ్చితంగా నువ్వు పడిపోతున్నావు అని అర్థం, ఖచ్చితంగా నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. తగ్గించుకునే ప్రభు దృష్టిలో ఇవన్నీ మనం కలిగి ఉండాలి. వినడానికి ఇష్టపడాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి, తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, ఇతరులను గౌరవించడానికి ఇష్టపడాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోప్పడకూడదు, ఆలస్యం చేయకూడదు, ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి. దేవుడు అప్పగించిన పనిలో సేవకులు అప్పగించిన పని నిర్భయముగా అందులో ముందుకు కొనసాగాలి. ప్రశస్తులకు ఎప్పుడు కూడా మన దగ్గర చోటు ఇవ్వకూడదు. అలాగే ఆ వ్యక్తులు ఎలా ఉండాలంటే మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు చదివితే మీకు చాలా అర్థం అవుతుంది. మీరు చదవాలి, చదవకపోతే మీకేమీ అర్థం కాదు ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక ఉన్నతమైన మాటని ప్రభు సెలవిచ్చాడు. దేవుడు తన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల చేతి కింద దీన మనసుకులై ఉండండి. ఆమేన్, హల్లెలూయా. మనల్ని దేవుడు హెచ్చించే సమయం మనకి అవకాశం ఇచ్చినప్పుడు, హెచ్చించబడడానికి యోగ్యముగా మనం అయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చించడానికి ఆయన ఈ మాట ద్వారా మనం తెలియబడిన మనం ఎలా ఉండాలంటే మనం దేవునిపై ఆధారపడేవారుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయం అందు నేను హెచ్చిస్తాడు. నేను ఎప్పుడు తక్కువవాడిగా చూడ్డు. దేవుని బలము చూసి ప్రభువు నుండి వస్తున్న దాన్ని తెలుసుకోవటానికి దేవుడు నీకు సామర్థ్యతను కలుగు చేస్తాడు. దేవుని బలం చూసే దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతిఫలం, దీవెన, సహాయము, అలాంటి సామర్థ్యత దేవుడే మనకు కలుగు చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనంలో సెలవిస్తుంది. అక్కడ ఏమంటాడంటే ఆయన సామర్థ్యత కలుగు చేయుటకు మీ భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యత కలుగు చేసేవాడు దేవుడని యెహోవాయే. ఎప్పుడు ఈ సామర్థ్యత మనం కలుగు ఉంటామంటే తప్పనిసరిగా ప్రభువు దృష్టికి నువ్వు తగ్గించుకునేవాడిగా కనబడాలి. దేవుని దృష్టిలో లోబడేవాడిగా ఉండాలి. దేవునికి విధేయుడై ఉండాలి. దేవుని పట్ల మనం లోబడి తత్వం కలిగి దేవుని యొక్క కృప పొందుకునేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నీలో ఆ తగ్గింపు జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఆ దీన మనసుని చూస్తున్నప్పుడు నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కాబట్టి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావు కాబట్టి, అలాగే దేవుని బలాన్ని బట్టి నువ్వు వస్తున్న ప్రతి దాని విషయంలో సామర్థ్యత కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి అట్టి సహాయము దేవుడు తగిన సమయం ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రియులారా, దేవుడు తగ్గించుకున్న వారి విషయంలో ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడంటే నిరీక్షణ కలిగి మనం ఉండాలట. నిరీక్షణతో చూడాలి, ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. సమస్త విషయముల యందు మనము జవాబు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి, ఓర్చుకునేవారుగా ఉండాలి. మనము దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క వస్తున్న శిక్ష నుంచి కానీ మనం తప్పించుకోవడానికి ఒక నిరీక్షణ అనేది చాలా అవసరం. సమస్త విషయాల్లో మనం ఏదైతే ఆ బాహుబలాన్ని మనం కలిగి ఉండడానికి ఆ ఓర్చుకునే మనసుతో మనం ముందుకు వెళ్తున్నామో ఆ ఓర్పు, సహనము దేవుని దగ్గర నేర్చుకుని ఇష్టపడే తత్వం మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ఓర్చుకునే తత్వాన్ని, లోబడే మనసును, దేవుని బాహుబలం మీద ఆధారపడి సమస్త విషయాల్లో దేవుని సహాయం కోరుకొని ఆ శిక్ష నుంచి తప్పించబడడానికి ఆయన రక్షణ మనకు కలిగినట్లుగా మనం ఎప్పుడైతే అన్ని విషయాలందు దేవుడు తప్ప నాకు వేరే ఆధారం లేదని నువ్వు నమ్ముతావో నువ్వు రాబోయే దినాల్లో అత్యధికమైన ఫలం పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కానీ
ఇంకొక మాట ఏమన్నాడంటే తగ్గించుకున్న వారి జీవితాల్లో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందట. సంతోషంతో సేవ చేయాలి, సంతోషంతో సేవకుడికి సహకరించాలి, సంతోషంతో దేవుని పని చేయాలి, సంతోషంతోనే దేవుని సంఘంలో మందిరంలో అన్ని పనులు పాలుభాగస్తులు అవ్వాలి, సంతోషంతోనే సేవకుడి కుటుంబంలో పరిచర్య చేయాలి, సంతోషంతోనే సేవకుడితో కలిసి అన్నీ నేర్చుకోవాలి, సేవకురాలతో కలిసి కొనుక్కొని రకరకాల ఆలోచనలతో సేవకుడి కుటుంబంలో సేవకుడితో కానీ మందిరంలో కానీ సంఘంలో కానీ ఉంటే నువ్వు తగ్గించుకున్నట్టు కానే కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆశీర్వాదం అని నువ్వు పొందుకోవాలంటే నువ్వు వెళుతున్న మార్గాలు వెలుగుగా నింపబడాలంటే ఇతరులు చూడడం కోసం కాదు, కానీ సేవకుని చూసి నీ హృదయం కలుగునంటే ఆనందాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయమందు ఖచ్చితంగా నిన్ను ఇచ్చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ప్రియులారా చాలా విశిష్టమైన మాట మనకు కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము ఒకసారి ఎవరైనా చదువుతారా? 12వ వచనం మీరు చదవాలి, చదవకపోతే ఏంటి? ఈరోజు ఉదయం వాక్యం చెప్పా, 2 వచ్చేది సార్. చెప్పమ్మా, చదవండి. తాను తగ్గించుకున్నవాడు తాను తగ్గించువాడు హెచ్చింపు. ఆమేన్, హల్లెలూయా. అదండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాకే నేను చెప్పాను మొదటగానే, ఎందుకంటే తగ్గించుకునే భావం మన జీవితాల్లో ఉండాలి, తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడినప్పుడు తొందరపడి మనం నోరు పారేసుకోకూడదు, ఓర్చుకునేవారుగా మనం ఉండాలి. ప్రతి విషయములు ఎందుకు కూడా మనము వ్యక్తిగతంగా కానీ దాన్ని తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఇతరులపై కపట ఆలోచన కలిగి ఉండకూడదు. ఇతరులతో మనము దేవుని కృపను చూపించి దేవుని ప్రేమను పంచి ఆ రక్షణ వారికి మన నుంచి మనం ఏ విధంగా రక్షణ బాహుల్యం కలిగి ఉన్నామో అది వారికి క్రీస్తు రక్షణ చూపించేవారుగా మనం ఉండాలి. అట్లా మనం ఎప్పుడైతే ఉంటామో దేవునికి మనం విధేయులై ఉన్నట్టుగా దాని అర్థం. విధేయత కలిగిన వారుగా ఉన్నామని అర్థం, విధేయత చూపేవారుగా ఉన్నామని అర్థము. అంతేకాదు కానీ చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకిచ్చిన సమయం చాలా విలువైంది. దేవునికి స్తోత్రం. దేవుని మహిమను ఇచ్చేవాడే, తన మహిమను నీకు ఇచ్చడానికి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడతావో ఆ మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. యెషయా గ్రంథంలో చెప్తాడైనా, లెమ్ము తేజరెళ్ళము, వెలుగు నీ మీదకి వచ్చింది. అంధకారంలో ఉన్నావా? కొలస్సీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12-13 వచనాలు చెప్తున్న అంధకార సంబంధము పాపములో నుంచి మిమ్మల్ని విడిపించి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారితో రాజ్య నివాసునిగా నేను చేస్తాడట. కాబట్టి ప్రియులారా, ఆ పాపము నీలోంచి తొలగించి తన మహిమను నింపి నిన్ను వెలుగ్గా చేసి తన వారసుడిగాను తన కుమారుడిగాను నిత్యత్వములో యుగ యుగములు ఆయనతో ఉండుటకు ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే ఏకంగా చేస్తాడు. దేవుడు నిన్ను గుర్తించాలి. నువ్వు తగ్గించుకున్నావు, నీ జీవితం తగ్గించుకొని పరిచర్యలో ఉన్న, తగ్గించుకొని విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉంది, ఒకరినొకరు తగ్గించుకొని ఒక విశ్వాసం ఏదైనా మాట అంటే అది చాలా ఈజీగా నా బిడ్డే, నా సహోదరి, నా దేవుని పిల్ల, తెలుసో తెలియక అన్నది తీసుకునే మనసు, ఆ తత్వం నీకు ఉండాలి. అది లేనప్పుడు నువ్వు తగ్గించుకున్న వారిని కాదు. తగ్గించుకునే భావం ఏంటంటే సంఘంలో ఎన్నో రకరకాల మాటలు వస్తాయి. ఎందుకంటే సముద్రంలో అనేక రకాల చేపలు ఉన్నాయి. ఆ చేపల్లో చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది, రకరకాలైన ఆలోచన అలాగే సంఘంలో కూడా అనేక మంది ఉంటారు. అయితే మనం తీసుకోవడంలో మనకు కలిగిన ప్రత్యక్షత మనలో ఉన్నదని మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనం తీసుకున్న ప్రత్యక్షత ఏంటంటే ప్రియులారా, మనం తగ్గించుకుంటున్నాం, ప్రభు దృష్టికి తగ్గించుకుంటున్నాం. అంటే ఇతరులకు కూడా మనం ఎలా కనపడమంటే ఇతను దేవుని ప్రేమ కలిగిన వారు, ఈయనకి మనం ఎంత చేసినా తక్కువే, ఈయనలో దేవుని ముఖాంతి కనపడుతుంది, ఈయనలో దేవుని ప్రసన్నత కనపడుతుంది, ఈయనలో దేవుని ప్రత్యక్షత కనపడుతుంది, ఈయనలో దేవుని మహిమ కనపడుతుంది, ఈమెలో దేవుని శక్తి కనపడుతుంది, ఆ పునరుద్ధాన బలం కనపడుతుంది. దేవుని పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నారు వీరు.
ఇటు వారితో మనం సావాసం చేయాలని అన్యజనులు కూడా మీతో కలిసి సావాసం చేయడానికి ఇష్టపడతారు. మనమే తగ్గించుకోకపోతే అన్యజనులు మనల్ని ఎందుకు వెంబడిస్తారు? అన్యజనులు ఎందుకు మనతో వస్తారు? అన్యజనులు ఎందుకు మనల్ని స్వీకరిస్తారు? అన్యజనులు మనతో కలిసి మందిరానికి రావడానికి ఎందుకు ఇష్టపడతారు? ఆయన మాదిరి చూపించడానికి వచ్చాడు. అదే మాదిరి నువ్వు తగ్గించుకోవడంలో చూపించాలి. అదే మాదిరి విధేయత చూపించడంలో చూపించాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో, ప్రతి విషయంలో కూడా తమను తగ్గించుకోవాలి. అప్పుడు దేవుని హెచ్చిస్తాడు. తగిన సమయమందు తన బలిష్టమైన రెక్కల కింద నిశ్చించి పట్టరానంటి ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాడు. నీ వెళుతున్న సంఘాన్ని నింపుతాడు. నీ దాసుల కుటుంబాన్ని నింపి ఆశీర్వాదకరంగా నీ దాసుని ఇంకా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, ఫలభరితముగా నిన్ను అభివృద్ధిపరుస్తాడు. అట్టి కృప, ఫలభరితమైన ఆశీర్వాదం ప్రభు దృష్టికి మేము తగ్గించుకొని ప్రభు మమ్మల్ని అందరినీ హెచ్చించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.